ఇవాళ చేసినటువంటి ప్రకటనలో కొంతమంది ఏమంటారంటే ఇది మా జాగీరు, తెలంగాణ డెఫినెట్లీ మా జాగీర్ అని చెప్పేసి సాక్షాత్తు ఒక మంత్రి గారు చెప్పినటువంటి మాట. నేను ఎక్కువ మిగిలిన ప్యానలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒకే ఒక విషయం సార్, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఎదగాలి, అభివృద్ధిలో దూసుకెళ్ళాలి అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాం. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే సార్ ఒక ఎగ్జాంపుల్, ఈరోజు తిరుపతి టెంపుల్లో రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇచ్చారు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల్ని తిరుపతికి రికమెండేషన్ లెటర్లు ఇచ్చేసి వారిని కూడా తిరుపతికి వచ్చేటటువంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాలు సహృదయంతో కలిసిమెలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చారే కానీ ఆంధ్ర మా జాగీర్ మేము రానివ్వమనేటటువంటి మాటలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యులు అట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అట్లాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ నా జాగీర్ అని అనలేదు, తెలంగాణ భారతదేశంలో ఉంది, తెలంగాణలో మేము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని అన్నారు. అది ఆయనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు, రాజ్యాంగం పవన్ కళ్యాణ్ గారికి కల్పించినటువంటి ప్రాథమిక హక్కు, అది హరించేటటువంటి అవకాశం ఎవరికి లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ఒకటి, రేవంత్ రెడ్డి గారి ఆ రిక్వెస్ట్ ఒకటి తీసుకుని ఒప్పుకున్నారో, మేము ఆ రోజు ఆంధ్ర మా జాగీర్, తిరుపతి మా జాగీర్ అని అనలేదు.